నేను చెప్పిన థీమ్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. ఇవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో హెల్ప్ అవుతాయి. అండ్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు దీని తరక వాల్యూ అనేది మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థీమ్ మీకు షేర్ చేయబోతున్నాను. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ ఏపీఎస్సీ గ్రూప్ 1 పేపర్స్ని బేస్ చేసుకునే మీకు ఈ పర్టికులర్ థీమ్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2017 పేపర్ ఒకసారి మీరు చూడండి. ఈ మిషన్ అనే కీవర్డ్తో మనకి క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఓకే, సో జనరల్ మనం చదువుతుంటాం. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో ఒక భాగంగా మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్లో, లేకపోతే మీరు చదువుతున్న మ్యాగజైన్స్లో. కానీ పర్టికులర్గా మీరు దాన్ని ఒక కరెంట్ అఫైర్గా చూశారు, కానీ అసలు దీని మీద, ఈ పర్టికులర్ థీమ్ మీద, లేదా ఈ పర్టికులర్ కీవర్డ్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయని చాలామంది తెలియదు. అప్పుడేమవుతుంది, అన్నీ ఏవైతే రొటీన్ ఫార్మాట్లో చదువుతున్నారో ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం అలవాటు చేసుకోవాలి మీరు. అది న్యూస్ పేపర్ డైలీ చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే మీరు నోట్స్ రాసుకుంటున్నప్పుడు కానీ. సో దాంట్లో మనం ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక ఎలిమెంట్ ఏంటంటే ఈ మిషన్ అనే కీవర్డ్. ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్లో ఎన్ని మిషన్స్ ఉన్నాయని అడిగారు. ఓకే, సో ఇది బేసిక్ లెవెల్ క్వశ్చన్. అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా అంతే, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ మీద క్వశ్చన్ అడిగారు. ఓకే, సో ఇది కూడా నంబర్ బేస్ క్వశ్చన్. ఇది కూడా నంబర్ బేస్ క్వశ్చన్. అంటే ఏంటి, సో నంబర్స్కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఏపీఎస్సీని తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, పేరు మీద అడిగారు. ఇది కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్. అండ్ మిషన్ ఏంటనే ఆ పేరు మీద అడిగారు. సో 2017లో ఇలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ మనకు కనిపించాయి. ఇప్పుడు 2019 చూద్దాం. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేషనల్ మిషన్స్ మీద మనకు క్వశ్చన్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేషనల్ సోలార్ మిషన్ మీద మనం క్వశ్చన్ చూసాం. అలాగే నేషనల్ మిషన్స్ మీద ఒక క్వశ్చన్ ఎన్ని ఉన్నాయని అడిగారు. ఇప్పుడు సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మీద మనకు క్వశ్చన్ వచ్చింది. ఎప్పుడు, ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019లో. ఓకే, అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి, మిషన్ ఇంద్రధనుష్ మీద వచ్చింది. ఓకే, సో ఇక్కడ కూడా ఏంటి, బేసిక్ గోల్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అలాగే 2019 ప్రిలిమ్స్లో ఇంకో క్వశ్చన్ చూడండి, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ మీద అడిగారు. ఓకే, 2019-17 చూసుకుంటే అన్ని కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఏమి కనిపించాయి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరిగింది. స్టేట్మెంట్స్ ఫామ్లో క్వశ్చన్స్ రావడం స్టార్ట్ చేశారు. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లోకి వచ్చేసింది. అండ్ కట్ ఆఫ్లు చూసుకుంటే 2023-2024 నాట్ ఈవెన్ 25% లేదు అవుట్ ఆఫ్ 240. అంటే గేమ్ అనేది ఎంత డిఫికల్ట్ అయిందో మీరు అర్థం చేసుకోండి. కొత్త బ్యాచ్ పర్సన్మెన్షిప్ కోసం స్టార్ట్ చేసాం గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి. సో దాంతోపాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్టడీ మెటీరియల్స్, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ స్టడీ మెటీరియల్స్ సెపరేట్గా కావాలనుకున్నా సరే ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు.